there used to be a very rich man, William Borden. William Borden, very rich man. Colorado silver mining owner, very rich. And his third son is William Borden. William Borden. 1887, November 1st, he was born. అయితే ఆయన ఆ బాబు కొంచెం 10 ఏళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ మేరీ షీ బికేమ్ ఏ క్రిస్టియన్. అంటే అంతకుముందు క్రిస్టియన్, షీ బికేమ్ ఏ బిలీవర్. అండ్ దే ఆల్ స్టార్టెడ్ గోయింగ్ టు ద మూడీ చర్చ్. టోరే, ఆర్ఏ టోరే వాజ్ ద ప్రీచర్ అట్ దట్ టైం. ఆర్ఏ టోరే ప్రీచర్గా ఉన్నప్పుడు దిస్ బాయ్, 14-year-old బాయ్, విలియం బోర్డన్, హీ అటెండెడ్ ది సర్వీస్. ఆయన యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. యేసుప్రభుని అంగీకరించిన 14 ఏళ్ల బాబు దేవుణ్ణిలో ఎదుగుతూ ఉన్నాడు. దే ఆర్ వెరీ రిచ్ అంటానికి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. చాలా ధనికులు అంటానికి ఇది రుజువు. వెన్ హీ వాజ్ 16 years old, విలియం బోర్డన్, వాళ్ళ డాడీ తనకి ఒక టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ ప్రపంచమంతా తిరగడానికి సరిపడే టికెట్. హీ గేవ్ హిమ్ ఎ టికెట్ టు గో రౌండ్ ద వరల్డ్. హీ వెంట్ రౌండ్ ద వరల్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 విత్ లాట్ ఆఫ్ మనీ ఇన్ హిస్ హ్యాండ్. చాలా డబ్బులతో తిరుగుతూ ఉన్నాడు. హీ కేమ్ టు ఈజిప్ట్, హీ కేమ్ టు మిడిల్ ఈస్ట్, ఆ ప్రాంతాలకు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ని చూశాడు, అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్ని చూశాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఐ డిజైర్ టు బి ఎ మిషనరీ. నేను ఒక మిషనరీ అవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు చాలామంది ఏమన్నారు తెలుసా? హీఈస్ థ్రోయింగ్ హీస్ లైఫ్ అవే యాజ్ ఎ మిషనరీ. తన యొక్క ధనిక జీవితాన్ని పారేసుకుంటున్నాడు ఒక మిషనరీ అవ్వడానికని. వాళ్ళ మమ్మీ మారు మనసు పొందినప్పుడు ఒక బైబిల్ కొనిచ్చిందంట. ఎప్పుడైతే పీపుల్ ఇలాంటి మాటలు అంటా ఉన్నారో తన బైబిల్లో ఈ మాట రాసుకున్నాడంట, నో రిజర్వ్స్, నో రిజర్వ్స్. నా యొక్క జీవితానికి ఈ లోకంలో ప్రత్యేకమైన విలువైనటువంటి కోరికలు ఏమి లేవు అని పెట్టుకున్నాడు. దెన్ హీ వెంట్ టు ఏల్ యూనివర్సిటీ, ఏల్, అండ్ హీ స్టడీడ్ దట్. ఏల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక స్టూడెంట్ని కలిసి షల్ వి ప్రే అని అడిగాడంట. వాళ్ళిద్దరు ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రేయర్ మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో, బ్రేక్ టైంలో ఆ ప్రేయర్ ఎంతగా స్ప్రెడ్ అయిపోయిందంటే ఏల్లో ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ 6 or 7 months, 1,300 students were gathering for prayer. 1,300 students. 1,300 students. So powerful was William Borden. ఆ టైంలో వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. And all the property has come to him. He became one of the youngest millionaire of America at that time. Youngest millionaire at that time. ఆ టైంలో అయితే ఆయన ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కువ శాతం మిషనరీ గ్రూప్స్కి ఇచ్చేస్తూ ఉండేవాడు. అట్ వన్ టైమ్ హీ సైన్డ్ ఎ చెక్ ఫర్ $1 million in the year 1905. $1 million to student voluntary movement. So he gave away money like that. చాలా సందర్భాల్లో చికాగో స్ట్రీట్స్లో he used to go and serve people. William Borden. అయితే once he went to Nashville to attend a missionary conference. ఆ మిషనరీ కాన్ఫరెన్స్లో శామ్యుయల్ జ్వెమర్ వాజ్ ప్రీచింగ్. శామ్యుయల్ జ్వెమర్ ప్రీచ్ చేస్తున్నప్పుడు ముస్లిమ్స్ గురించి మాట్లాడారు. ద నీడ్ ఫర్ ద గాస్పుల్ టు ద ముస్లిమ్స్. హీ డిసైడెడ్ టు గో యాజ్ అ మిషనరీ టు ద ముస్లిమ్స్. ముస్లిమ్స్కి సువార్త చెప్పాలి అని నిర్ణయం తీసుకొని ఆయన ఏల్లో ముగించిన తర్వాత హీ వెంట్ టు ప్రిన్స్టన్ ఇన్ న్యూ జెర్సీ, ఫినిష్డ్ హిస్ థియాలజికల్ సర్వీసెస్, అండ్ వెన్ హీ వాజ్ ఆర్డైన్డ్ యాజ్ ఎ పాస్టర్, ఆయన పాస్టర్గా ఆర్డైన్ చేసినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ మిలియనియర్ డిసైడెడ్ టు బికమ్ ఏ మిషనరీ అని హెడ్లైన్స్ ఇచ్చారంట. మిలియనియర్ డిసైడెడ్ టు బికమ్ ఏ మిషనరీ. వాట్ ఎ స్టన్నింగ్ థింగ్ ఇట్ ఈస్. చాలామంది హీఈస్ వేస్టింగ్ హిజ్ లైఫ్. చాలామంది అన్నారు ప్రాబబ్లీ హీ విల్ కమ్ బ్యాక్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ అవే అండ్ హీ విల్ కంటిన్యూ హిస్ బిజినెస్ అని అన్నాడు. అప్పుడు తన మమ్మీ ఇచ్చినటువంటి బైబిల్లో ఈ మాట రాసుకున్నాడంట, నో రిటర్న్స్, నో రిటర్న్స్, నో రిటర్న్స్. నేను వెనక్కి తిరిగి రాను. అయితే తాను ఎందుకు అలాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు అని అంటే శామ్యుయల్ జ్వెమర్ ఆయన నేషనల్ కాన్ఫరెన్స్లో బోధించినప్పుడు హీ గేవ్ ఏ ఇలస్ట్రేషన్ అంట విచ్ టచ్డ్ హిమ్ వెరీ మచ్. అది తన లైఫ్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు విశ్వాసువు కదా, నీ హృదయంలో యేసే ఉన్నాడు. నువ్వు విశ్వాసువు కదా,
నీ హృదయంలో యేసే ఉన్నాడు. కానీ యేసే ఎక్కడున్నాడు? ప్రతి విశ్వాసి హృదయంలో రెండు ఉంటాయి. ప్లీజ్ లిసన్ టు మీ. ప్రతి విశ్వాసి హృదయంలో రెండు ఉంటాయి. ఒకటి సిలువ, ఇంకోటి కిరీటం, సింహాసనం. ఒకటి సిలువ, ఇంకోటి సింహాసనం. యేసే నీ హృదయంలో ఉండమంటే ఈ రెండిట్లో ఏదో ఒక చోట ఉండాలి. అయితే సిలువ మీద ఉండాలి, లేకపోతే సింహాసనం మీద కూర్చోవాలి. యేసయ్య నేను సింహాసనం మీద కూర్చుంటా అంటే, సర్లే సిలువ ఖాళీగా ఉందిగా దాన్ని ఎక్కుతానులే అంటాడు. యేసయ్య సింహాసనం మీద కూర్చో, మరి నీ పరిస్థితి ఏంటి? సిలువ ఖాళీగా ఉందిగా నేను ఎక్కుతానులే. ఐదర్ ఇట్ ఈస్ మై విల్ ఆర్ దై విల్. దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఐదర్ మై విల్ ఆర్ దై విల్. అయితే నా చిత్తము లేకపోతే నీ చిత్తం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే. యు ఆర్ ఎ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ డౌటింగ్ యువర్ సాల్వేషన్, బట్ వేర్ ఈస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో క్రైస్ట్ అక్కడ ఉన్నాడు. ఆయన సిలువ మీద కూర్చోబెట్టి ఏడిపిస్తున్నావా? నీ సొంత కోరికలు తీర్చుకుంటూ ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావు నీ కోరిక తీరటానికి, ప్రార్థన చేస్తున్నావు నీ ఆశయాలు తీర్చుకోవడానికి, ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబం బాగుండాలి, ప్రార్థన చేస్తున్నావు నీ ప్రమోషన్ కోసం, ప్రార్థన చేస్తున్నావు నీ యొక్క ట్రాన్స్ఫర్ కోసం. యు ఆర్ స్టిల్ ప్రేయింగ్. నువ్వు ప్రేయర్ చేయట్లేదంట, బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆన్ ద క్రాస్. అయితే యేసయ్య నీ చిత్తం ఏంటి? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? వాట్ షుడ్ ఐ డూ? ఒకవేళ అది అడగగలిగినట్లయితే దట్స్ ఆసమ్. అప్పుడు యేసయ్య సిలువ మీద ఉంటాడు, యేసయ్య సింహాసనం మీద కూర్చుంటాడు. అది తన యొక్క లైఫ్ని ఛాలెంజ్ చేసింది. ఐ వాంట్ జీసస్ ఆల్వేస్ టు బి ఆన్ ద థ్రోన్. వేర్ డు యూ వాంట్ మీ టు గో ప్రభువా అని అడిగాడు. జీసస్ వాంటెడ్ హిమ్ టు గో టు చైనా. చైనాలో కాన్సు అనేటువంటి ప్రావిన్స్లో దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్, ఉగయూర్ అంటారు, ఉగయూర్ ముస్లిమ్స్. వాళ్ళు అన్రీచ్డ్ ముస్లిమ్స్గా ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పాలని అరబిక్ నేర్చుకుందాం అనుకున్నాడు ముందు. అందుకని ఈజిప్ట్ వెళ్ళాడు. 1912 సెప్టెంబర్ 9th తను ఈజిప్ట్ వెళ్ళాడు. ఈజిప్ట్లో ఆయన సువార్త అరబిక్ నేర్చుకుందామని అక్కడ నేర్చుకుంటూ ఉన్నాడు. డిసెంబర్ 17th 1912 వెళ్ళినటువంటి ఫ్యూ మంత్స్లోనే అరబిక్ నేర్చుకుంటున్నటువంటి దినాల్లో he got spinal meningitis and he died. చచ్చిపోయాడు at the age of 25 in Egypt. వాళ్ళ మదర్ తన చావుకి 1 week ముందు ఎందుకో వెళ్ళింది. They both went to Lebanon for a sightseeing and he died there. He was brought back to Cairo. American cemeteryలో ఆయన్ని సమాధి చేశారు. Even today you can see the tomb there in American cemetery in Cairo. అయితే when he died, వాళ్ళ మమ్మీ తాను ఇచ్చినటువంటి బైబిల్ ఓపెన్ చేస్తే తాను చనిపోవడానికి 2 days 3 days ముందు ఇంకొక మాట రాశాడు, నో రిగ్రెట్స్, నో రిగ్రెట్స్. విచారించేదేం లేదు. మొదట ధనాన్ని వదిలిపెట్టేస్తున్నావు అని అంటే నో రిజర్వ్స్ అన్నాడు. రెండోది మిషనరీకి వెళ్ళటం వేస్ట్ అని అంటే నో రిటర్న్స్ అన్నాడు. చచ్చిపోవటానికి ముందు నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్ కంప్లీట్. చాలామంది అనుకుంటారు తెలుసా, విలియం బోర్డన్ 25 ఏళ్లకి యంగ్ లైఫ్ చనిపోయాడు, ఏం లాభమని. నో నో, హీ ఇన్ఫ్లుయెన్స్ 1300 స్టూడెంట్స్ డైరెక్ట్లీ. ఆయన బయోగ్రఫీ చదివి బైబిల్ కాలేజ్లో hundreds and thousands of people got motivated to go as missionaries. They were challenged by his life. What an amazing life he lived. He lived his life completely. తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించారు. Completely. There is no doubt. There is no doubt. ఆయన చచ్చిపోయాడు. ఆయన యొక్క లెగసీ, ఆయన యొక్క టెస్టిమనీ ఇంకా బ్రతికే ఉంది. ఎందుకో తెలుసా, ఆయన చనిపోవడానికి ముందు తన యొక్క వీల్నామాలో డెత్ విష్లో all the property that belongs to him should go to the mission field అని అన్నాడు. $800,000 Indian currencyలో nearly 7 crores way back in 1912 was transferred to Lanzhou. It's a city in China, to build a hospital. Even today you can find Borden Memorial Hospital there. A huge hospital has been built there. He's still living. His testimony lives. His gospel lives.
Even death could not stop it. My friends, two things I want to ask and then I want to leave. You are a Christian, but where is Christ in your heart? నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? శిలువ మీద ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. రెండోది, డూ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్? Do you want to return, or do you want to live a life that has no regrets? William Borden lived a life that has no reserves, no returns, and no regrets. What a powerful life it is. It's not how long we lived, it's how powerfully we lived. మనం ఎంతకాలం జీవించామనేది కాదు, ఎంత ప్రభావితమైన జీవితాన్ని జీవించామనేది. అలాంటి జీవితం మనకుందా?